మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టెక్కెలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆయన లీడ్ రోడ్లో నటించిన ఈ మూవీలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు ఇండియాలోనూ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కన్నప్ప కథ ఏంటి, ఎలా ఉంది, ప్రభాస్ ఈ సినిమాకు ఎంతవరకు ప్లస్ అయ్యాడు తదితర అంశాలను పంచుకుంటున్నారు. అయితే కన్నప్ప మూవీపై మిశ్రమ స్పందన వస్తుంది. మంచు విష్ణు నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. మంచు విష్ణు కెరియర్లోనే ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్గా చెప్పవచ్చు. తెలుగులో కన్నప్ప జీవిత చరిత్రపై శ్రీకాళహస్తి మహత్వంతో పాటు భక్త కన్నప్ప చిత్రాలు వచ్చాయి. ఆయా పాత్రల్లో లెజెండరీ నటులు డాక్టర్ రాజ్ కుమార్, కృష్ణంరాజు వంటి లెజెండరీ నటులు మెప్పించారు. దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత ఇదే కథతో మంచు విష్ణు కన్నప్ప టైటిల్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో కన్నప్ప గురించి మాట్లాడుతూ ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. మహాభారత యుద్ధం తర్వాత అర్జునుడు మోక్షం పొందక తిన్నడు మంచు విష్ణుగా ఓ గూడెంలో మరో జన్మ ఎత్తుతాడు. పుట్టినప్పటి నుంచి నాస్తికుడైన తిన్నడు ఎలా శివభక్తుడిగా మారాడు, అందుకు పరమేశ్వరుడు అతని జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాడు, అలా నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా మారిన తిప్పడు ఆ పరమేశ్వరుడికి తన 2 కళ్ళనే నైవేద్యంగా ఇచ్చి కన్నప్పలా ఎలా మారాడు, ఈ క్రమంలో తిన్నడు జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, మధ్యలో తిన్నడును భక్తుడిగా మార్చడంలో ప్రభాస్ పాత్ర, మోహన్ బాబు ఎలా దోహదం చేశారనేదే కన్నప్ప స్టోరీ. కన్నప్ప స్టోరీ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు, కానీ ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. అలాంటి వారి కోసమే మంచు విష్ణు ఈ భారీ ప్రాజెక్టును తన భుజాలపై వేసుకున్నాడు. దాన్ని అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ను మెచ్చుకోవాల్సిందే. కన్నప్పకు సంబంధించిన స్కెచ్తో పాటు పాత సినిమాల్లో లేనట్టుగా ఈ చిత్రంలో శ్రీకాళహస్తికి సంబంధించిన వాయులింగం కోసం గిరిజన తెగలు ఎలా పోరాటం చేసుకున్నాయనే ఎపిసోడ్ను థియేట్రికల్ ఎక్స్ పీరియడ్ కోసం పెట్టినట్లు తెలుస్తుంది. బిఆర్ చోప్రా తర్వాత మహాభారతం వంటి భారీ సీరియల్ తీసిన అనుభవం కన్నప్పను తెరకెక్కించడానికి బాగా ఉపయోగపడింది. ముఖ్యంగా కన్నప్ప నాస్తికుడిగా ఎంత మొరటిగా ఉండేవాడనేది చూపించాడు. ఇంటర్వ్యూలకు ముందు మోహన్ లాల్ కిరాత పాత్రలో కిరాతార్జునీయం ఎపిసోడ్ ఆకట్టుకుంది. తిన్నడుగా ఆస్తికుడిగా మార్చడంలో రుద్ర పాత్రలో ప్రభాస్ రోల్ ఈ సినిమాకు కీలకమని చెప్పాలి. ఇంటర్వెల్ తర్వాత దాదాపు అరగంట వరకు ఉన్న ప్రభాస్ రోల్ ఈ సినిమాకు పెద్ద సక్సెస్ అని చెప్పాలి. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీ మాత పాత్రలో కాజల్ అగర్వాల్ పాత్రలు మన తెలుగు సినిమాల మాదిరి కాకుండా హిందీ సీరియల్స్ ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ టేస్ట్కు తగ్గట్లు వాళ్ళ ఆహార్యాన్ని రూపొందించినట్లు తెలుస్తుంది. మహాదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబును ఎంచుకోవడం మంచి సెలక్షన్. సినిమాలో ఫ్రీ క్లైమాక్స్, పతాక సన్నివేశంలో ప్రేక్షకులు భక్తిలో లీనమయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. పాత కన్నప్ప చిత్రాలు చూసిన వాళ్లకు కొంతమేర నచ్చకపోవచ్చు. దర్శకుడిగా ముఖేష్ కుమార్ సింగ్ తనదైన శైలిలో మెప్పించాడు. నిర్మాణ విలువలు గ్రాండియర్గా ఉన్నాయి. ఇక విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల తప్పించి ఓవరాల్గా బాగుంది. మ్యూజిక్ పర్వాలేదు, సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తంగా రొటీన్ చిత్రాల ఒరవడిలో కొట్టుకుపోతున్న మనకు కన్నప్ప సినిమా ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పాలి. ఇప్పటి తరం తప్పక చూడాల్సిన ఓ భక్తుడి కథ కన్నప్ప. కన్నప్పగా టైటిల్ రోల్కు మంచు విష్ణు తన పాత్రకు న్యాయం చేశాడనే చెప్పాలి. ఎంతో రిస్క్తో కూడుకున్న క్యారెక్టర్ను చేయడం కత్తి మీద సామే. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, పతాక సన్నివేశంలో తన యాక్టింగ్తో మెప్పించాడు. ఈ సినిమాలో రుద్రగా ప్రభాస్ ఉన్నది కాసేపైనా సినిమాకు పెద్ద సక్సెస్లో కీలక పాత్ర పోషించాడు. కిరాతక పాత్రలో మోహన్ లాల్ కిరాతార్జునీయం ఎపిసోడ్లో తన యాక్టింగ్తో ఎరగదీశాడు. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, పార్వతీ పరమేశ్వరులుగా ఓ మోస్తరుగా మెప్పించారు. ఈ చిత్రంలో మహాదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు జీవించాడు. ఈ పాత్రకు ఆయన తప్పించి మరొకరిని ఊహించుకోవడం కష్టమే. ఎలాంటి క్యారెక్టర్ అయినా అందులో తన మార్కు నటనతో మెప్పించడం మోహన్ బాబుకు ముందు నుంచి ఉన్నదే. ఆయన నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో విష్ణు కుమారుడు అవరామ్ భక్త బాలనటుడి ఈ సినిమాలో చిన్నప్పటి తిన్నడి పాత్రలు నటించాడు. ఈ పాత్ర చూస్తుంటే మంచు మనోజ్ను గుర్తుకు తెచ్చాడు. ఓ పాటలో హరియానా, వివియానా కనిపించడం విశేషం. శరత్ కుమార్ సహా ఇతర పాత్రల్లో నటించిన నటినటులు తమ పరిధి మేరకు మెప్పించారు.